ఆచి చికెన్ మసాలా. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని వీక్షిస్తూ విశేషంగా తరలివచ్చిన భక్తజనం తన్మయత్వానికి లోనయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపై లక్ష్మీ నారసింహుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గజవాహనంపై నారసింహుడు పెళ్లికుమారుడిగా ముస్తాబై మాడవీధుల్లో విహరిస్తూ ఉత్తర మాడవీధిలోని కళ్యాణ వేదికకు చేరుకున్నారు. పల్లకీపై అమ్మవారు లక్ష్మీదేవి తిరువేదిలోని మండపానికి చేరుకోగా పూజారులు ఎదుర్కొని అర్చకులు, వేద పండితులు, ఋత్వికులు, పారాయణికులు కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. బ్రహ్మాండ నాయకుడు గోవింద. స్వామివారి తిరుకళ్యాణానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సింహలగ్నంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణాలు, మంగళవాద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య నరసింహస్వామివారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం నమో నారసింహ గోవిందా నామస్మరణతో మారుమోగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. లోక కళ్యాణం, జగత్రక్షణ కోసం స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ గావించారని, స్వామివారి కరుణా కటాక్షములో సమస్త లోకాలు సంతరిస్తాయని ఆలయ ప్రధానార్చకులు వెంకటాచార్యులు వివరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమమే కళ్యాణ మహోత్సవం. కళ్యాణం కమనీయ కోమలకరైర్ ఆర్ద్రాక్షదారోపణం అన్నట్టుగా కళ్యాణం అంటే మంగళప్రదము. మన అందరికి కూడా మంగళం జరగడం కొరకే స్వామివారు అమ్మవారిని కళ్యాణం చేసుకున్నట్టుగా మనం అందరం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత 4సారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. స్వామివారి కళ్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగిందని ఈవో భవానీశంకర్ తెలిపారు. స్వామివారి తిరు కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. విశేష సంఖ్యలో ప్రజానీకం అందరూ హాజరైనారు. ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఏ బ్రహ్మోత్సవాల్లో కూడా, ఏ కళ్యాణోత్సవంలో కూడా రానంత మంది భక్తులు ఈసారి పాల్గొనడం అనేది నిజంగా ఒక శుభసూచకం.